హైవ్యూస్ ఇది ఎంత పొలైట్గా ఇద్దామన్న లోపల కోపం ఆగట్ల. ఏపీ డిఎస్సి విషయంలో ప్రతిపక్షం పోరాడింది ఎవరు? నాలాంటి కొంతమంది ఎఫర్ట్ పెట్టాం చివరికి గవర్నమెంట్ తను అనుకున్న దారిలోనే వెళ్ళింది. అప్పుడు అడ్డదిడ్డగా నోరేసుకొని పడిపోయారు కొంతమంది. ఎవరు అంటే వైసీపీ జాంబిల కన్నా దారుణంగా ఉన్నారు. ప్రతిపక్షం చేయాల్సిన పనిని వాళ్ళు ఉన్నా లేనట్టు అన్నట్టుగా వాళ్ళే అనుకుంటున్నారని చెప్పేసి మా భుజాల మీద వేసుకొని ఎఫర్ట్స్ పెట్టి ముందుకెళ్తే వ్యూస్ రాకపోగా ప్రభుత్వం సైడ్ నుంచి ప్రెజర్ వచ్చి బెదిరింపులు కూడా కొన్ని సందర్భాలలో వచ్చి అయినా సరే ప్రజల పక్షం అని చెప్పేసి ముందుకెళ్తే చివరికి ప్రభుత్వం వచ్చి తన దారి తందని వెళ్తే మిమ్మల్ని నమ్ముకున్నందుకు ఇలా చేస్తారా దాని రకరకాలుగా అండి. అప్పుడు కూడా మరలా కొన్ని కుక్కలు కొంతమంది ఎదవలు మా దెబ్బెండి రుచి చూపిస్తాం కూటమికి, మరలా జగన్ అధికారంలోకి వస్తాడు, మరలా జగన్గా ఓటేస్తాం. అగైన్ కరేడు విషయంలో కూడా అటువంటివి నాకు కొన్ని వినపడ్డాయి. అప్పుడు నాకు అర్థమైంది, రోజా చెప్పింది కదా, నోట్లో ఏం పెట్టుకున్నావు లోకేష్, లాలీపాప్ పెట్టుకున్నావా, హెరిటేజ్ ఐస్ క్రీమ్ పెట్టుకున్నావా అని. ఇప్పుడు జగన్ నోట్లో ఏం పెట్టావు రోజా? ఏం పెట్టావమ్మా? లేదు జగన్ పోనీ ఏమని పెట్టుకున్నాడో చెప్పమ్మా, నోరు తెరవాలి కదమ్మా. షర్మిల అంటుంది కరేడు ప్రాంత జోలికి వస్తే అక్కడ భూములు గనక మీరు గనక వదిలేకపోతే మామూలుగా ఉండదని అంటుంది. ప్రతిపక్షం ఎవరమ్మా? ఈ మాత్రం నోరు తెరవకుండా ఉన్నటువంటి వ్యక్తికి ప్రతిపక్ష నేత హోదా ఇవ్వాలా? కరేడు ప్రాంతంలో ఎవరి కోసం భూములు సేకరిస్తుంది గవర్నమెంట్ అంటే ఇండోసోల్ కంపెనీ. ఎవరిదా ఇండోసోల్ కంపెనీ అంటే అది జగన్ బినామీదని, దాని యొక్క మూలధనం ₹1,00,000 అదట 72,000 కోట్ల పెట్టుబడి పెడతానని ముందుకొచ్చిందని నాడు ప్రతిపక్షంలో ఉన్నటువంటి లోకేషే మాట్లాడాడు. అదే ఇండోసోల్ కంపెనీకి ఈరోజు సోమశిల జలాశయం నుంచి 1.4 TMC నీటిని ఏపీ ప్రభుత్వం కేటాయించింది. అదే ఇండోసోల్ కంపెనీకి ఈరోజు కరేడు లాంటి పచ్చదనం వెల్లివిసినటువంటి ప్రాంతంలో భూములు కేటాయించడానికి ఏకంగా గ్రామసభ పెడితే గ్రామసభ వాళ్ళంతా కూడా చీ అని తూగొట్టారు. నాకు తెలిసి ఫస్ట్ టైం ఇన్ కూటమి గవర్నమెంట్ ఈ 1 year రూలింగ్ లో ఇంత దారుణమైనటువంటి ఫెయిల్యూర్ లేదు, ప్రజల నుంచి ఇంత దారుణ వ్యతిరేకత ఎక్కడ రాలేదు. అన్నింటికి మించి ఈ రోజు ప్రతిపక్షం అన్నప్పుడు ఏపీకి సంబంధించిన దానిలో జర్నలిస్టులు మాలో కొంతమంది ఈవెన్ ఏమంటారు కూటమికి ఫేవర్ అన్నటువంటి ఈనాడు, ఆంధ్రజ్యోతి కూడా గట్టిగా రాసేసారు కరేడుకి సంబంధించి. వైసీపీ సాక్షిలో గాని వైసీపీలో గాని ఒక్కళ్ళన్నా ఎత్తారా? నిన్న ల్యాండ్ పూలింగ్ అంటూ అమరావతిలో స్టేజ్ 2 కింద భూములు సేకరిస్తామంటే ప్రజలు ఒప్పుకోవట్లేదు, తిరస్కరిస్తున్నారు అద్దనిదని చెప్పేసి ఆ వార్త వచ్చిన సాక్షి కనీసం కరేడు భూములకు సంబంధించి చిన్న వార్త ఇవ్వలేదండి. ఇప్పుడు చెప్పండి బుద్ధులని గాడిదల్లారా, ఎదవల్లారా, మూర్ఖుల్లారా ఆ వైసీపీ కొట్లేస్తారంటారా? నేను మరలా చెప్తున్నా, టీడీపీ, వైసీపీ, జనసేన, బీజేపీ 4 పార్టీలు, ఎన్ని లేవు పార్టీలు? ఎంత బుద్ధి జ్ఞానం లేకుండా కామెంట్లు పెడుతున్నారు కొంతమంది. అంటే నిజంగా విరక్తం వస్తుంది, కోపం వస్తుంది. బట్ మన ధర్మం ప్రకారం మనం వీడియో ఇద్దాం, మన ధర్మం ప్రకారం మన డ్యూటీ మనం చేద్దాం, మన ధర్మం ప్రకారం వారి యొక్క కర్తవ్యాన్ని గుర్తు చేద్దాం అని చెప్పేసి ఈ వీడియో ఇస్తున్నా. మరలా చెప్తున్నా, ఈ కరేడుకి సంబంధించి ఇండోసోల్కి భూములు ఇస్తున్నారన్నప్పుడు నేను క్రాస్ చెక్ చేసి వీడియో ఇచ్చా. మరలా రీచెక్ చేస్తే ఆ ఇండోసోల్ ఎవరిది ఏంటి అన్నప్పుడు షిరిడి సాయి ఎలక్ట్రికల్స్ వాళ్ళ బినామీ అన్నట్టు, లేదా వాళ్ళ షేర్ ఉన్నట్టు తెలిసింది. ఇది చెక్ చేస్తే మొన్న డెమోక్రటిక్ రిఫార్మ్స్ ఆఫ్ ఇండియానా, అసోసియేట్ డెమోక్రటిక్ రిఫార్మ్స్ ఆఫ్ ఇండియా, సంథింగ్ దట్ ADRF, డెమోక్రటిక్ రిఫార్మ్స్ ఆఫ్ ఇండియా, వాళ్ళే అసోసియేషన్ ఫర్ డెమోక్రటిక్ రిఫార్మ్స్. ఇండోసోల్ టీడీపీకి ఎలక్టోరల్ బాండ్స్ అన్నప్పుడు షిరిడి సాయి ఎలక్ట్రికల్స్ నుంచి 40 కోట్లు ఇచ్చినట్టు వాళ్ళు చెప్తున్నారు. ఇండోసోల్ షిరిడి సాయి ఎలక్ట్రికల్స్ ఒకరిది అన్నట్టు, ఇది ఎవరిది ఏంటన్నప్పుడు జగన్ బినామీది అన్నట్టు. అంటే వైసీపీ హయాంలో చక్రం తిప్పింది వీళ్ళే, ఇప్పుడు చక్రం తిప్పుతుంది వీళ్ళే. టీడీపీ హయాంలో ఒకనాడు పట్టి సిమెంట్ కట్టింది మెగా వాళ్ళే, మెగా ఇంజనీరింగ్ వాళ్ళే, మొన్న పోలవరం రీటైనింగ్ లో కొట్టుకుంది వాళ్ళే. సో మెగా వాళ్ళు వచ్చేసి ఏ ప్రభుత్వం ఉన్నా వాళ్ళకి ప్రాజెక్టులు. అలా ఇప్పుడు ఇండోసోల్, ఈ షిరిడి ఎలక్ట్రికల్స్ తయారైపోయారు. మీకు అర్థమవుతుంది ఆ విషయం?
అక్కడ లబ్ధి చేకూరేది అంతమంగా జగన్మోహన్ రెడ్డికే. అందుకే వాళ్ళు సైలెంట్ గా ఉన్నారు, నోట్లో ఏదో పెట్టుకున్నారు. ఏం రోజా, నీ నోట్లు కూడా ఏమైనా ఉందా అమ్మా? తీసి పక్కన పడేసి మాట్లాడమ్మా. మీ భాషలో చెప్తాను తల్లి, ఎంతమంది అక్కడ రైతులు అంత ఇబ్బంది పడుతుంది. ప్లీజ్ మీ నోట్లో పెట్టుకున్న స్వీటో లేదన్నప్పుడు ఏదన్నా పదార్థం ఏదన్నా ఉంటే దాన్ని తీసేయండి ప్లీజ్ అండి. వైసీపీలో ఎవరైనా నోరెత్తున్నారు మీరే చెప్పండి. అసలు వైసీపీ ప్రతిపక్షం అసలు ఉందా? ప్రతిపక్షంగా అసలు వాళ్ళు వ్యవహరిస్తున్నారా? అసలు వైసీపీ ఇంకా ఓటేస్తాం, ఆ వైసీపీ రాజకీయ పార్టీ, ఆ జగన్ ఒక నాయకుడైన మూర్ఖులు ఎవరురా బాబు మీలో? నాకు అర్థం కావట్లా. జాంబీలాగా ఆసుపత్రిలో ఉండాల్సిన వాళ్ళు స్మార్ట్ ఫోన్లో పెట్టుకుని ఊళ్ళలో తిరుగుతూ ఉండి కామెంట్లు పెడుతున్నారు. వాళ్ళు ఏమన్నా దారుణారా బాబు? ఇదైతే అసలు కరేడు ప్రాంతానికి సంబంధించినటువంటి రైతులు చేసిన ధర్నాకు సంబంధించి నిరసన సంబంధించి ఆంధ్రజ్యోతిలో మన క్యాట్లెస్ ఏపీ ఛానల్లో ఈనాడులో వీటిల్లో వార్తలు వస్తున్నాయి తప్ప వైసీపీలో రావట్లా, సాక్షులు ఉంటే ఒక వార్త రావట్లా, నోట్లోంచి ఒక మాట రావట్లా. బట్ కరేడు ప్రాంతంలో మాత్రం అక్కడ భూములు సేకరించడం అనేది అది పెద్ద తప్పు. ఆనాడు వైసీపీ ఉన్నప్పుడు చక్రం తిప్పింది ఇదే ఇండోసోల్, ఇప్పుడు కూడా ఇదే చక్రం తిప్పుతా ఉంది. అంతమంగా లోకేష్ ఆనాడు నెత్తినోరు మొత్తుకున్నటువంటి ఒక ఫేక్ కంపెనీకి లేదు ఇది మంచి కంపెనీ అని చెప్పి చంద్రబాబు నాయుడు భూములు కట్టబెడతా ఉన్నాడు. తప్పు ఎక్కడ జరుగుతుంది? కానీ కామెంట్లో మీరే తెలియచేయండి. మరలా చెప్తున్నా, కళలో కూడా వైసీపీకి ఓటేద్దాం, జగన్ మరలా గెలిపిద్దాం అన్న ఆలోచన మీకు గనక వచ్చిందంటే నా నోట్లో చూసి ఇంకా అడ్డుకట్ట వేయలేను. ఎందుకంటే కింద మీద పడి ఏపీ బాగుండాలని ఎఫర్ట్స్ పెడుతూ ఉంటే కూటమి గవర్నమెంట్కి ఎదురెళ్తూ ఉన్నాను, ఆనాడు వైసీపీ గవర్నమెంట్ ఎదురెళ్తూ ఉన్నాను. అయినా కానీ పెడుతున్న ఎఫర్ట్స్ రిజల్ట్ రాకపోగా పెట్టినటువంటి ఎఫర్ట్స్ అన్నవి ధర్మబద్ధంగా ఉండి కూడా దిక్కుమాలిన కామెంట్లు వస్తూ ఉన్నా కానీ నేను వీడియోలు చేస్తూ ఉన్నానంటే ఎంత దమ్ము ఉండాలి అండ్ ఎన్ని గట్స్ ఉండాలి, అన్నిటికి మించి ఎంత డెడికేషన్ ఉండాలి, అది ఇప్పుడే అర్థం చేసుకోండి. ఇప్పుడు కూడా నేను ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, వీడియో షేర్ చేయండి నేను అడగట్లా. నా ధర్మ ప్రకారం నేను వీడియో ఇస్తున్నా, బాగుంటే మీరే సబ్స్క్రైబ్ చేస్తారు, షేర్ చేస్తారు. బట్ అంతిమంగా నేను కోరేది ఒకే ఒకటి, ఒక్కసారి ఒకరి వల్ల దెబ్బ తిన్నాము అంటే వాడిని మీ దరిదెబ్బలకి రానియొద్దు. నెక్స్ట్ ఆల్టర్నేటివ్ ఉన్నప్పుడు ఆలోచించండి, లేదా మీరే నిలబడి ఎన్నికల్లో పోటీ చేయండి. అంతే తప్ప జగన్ కొట్టేస్తాం, కూటమి ప్రభుత్వం ఫెయిల్ అయింది, వైసీపీ మరి అధికారంలోకి వచ్చేది, ఇలాంటి కోతలు కనుక కూస్తే ఎవరే దీన్ని ఎలా చెప్దాం? కళలో అందామా, లేదన్నప్పుడు ఊరొక మాట తీర అందామా? మీ నాలుగు కోసేయచ్చురా అలా అని చెప్పేసి ఎవరు కొయ్యర్రా. ఎలా? మీ నాలుగు కోసినట్టు మీకు మీరే ఫీల్ అయిపోతారు, నాలుగు వచ్చి మీకు మాట రాదన్నట్టు. శాపం కాదు ఇది, రియాలిటీ. ఏ రకంగా వాళ్ళకు ఇమాజిన్ చేసేసుకుంటారు. ఏ రకంగా? అయ్యో మనం తప్పు చేసామే, మన మాట పడిపోయిద్దా? పడిపోయింది. చిన్నపిల్లలాగా ఉంది కదా వీడియోలో ఇప్పుడు ఈ మాటలు చెప్తుంటే. రియాలిటీలో కూడా సినిమాలో చూపించేది అదే. బాలక నువ్వు గనక అబద్ధం ఆడితే నీ మాట పడిపోయింది, మాట పడిపోయింది. హిప్నాటిజం అనుకోవచ్చు, లేదన్నప్పుడు ఇంకేదైనా అనుకోవచ్చు. ఇప్పుడు నేను అదే అంటున్నా, ఎవరి వల్ల అయితే ఏపీ సర్వనాశనం అయిందో మరలా అతనికే ఓటు వేస్తున్న ఆలోచన మీకు వస్తుందంటే ఇక మీ అంత ఛాయిస్ మీదే. బట్ కరేడు విషయంలో, కరేడు భూముల విషయంలో ఘోరంగా ఈ కోట ప్రభుత్వం దరిద్రాన్ని నెత్తిన పెట్టుకుంది అండ్ దారుణంగా ప్రజల నుంచి వ్యతిరేకత ఎన్నుకుంది. అయినా కానీ వైసీపీ నోట్లో, సాక్షి నోట్లో అడ్డుపడ్డే పాపం వాళ్ళ నోట్లో నుంచి ఒక మాట రావట్లా. మేమే ప్రతిపక్షం అన్నట్టు ఈనాడు, ఆంధ్రజ్యోతి, ఇదిగో క్యాటిసెస్ ఈ శివప్రసాద్ మాత్రమే వీడియో కంటిన్యూ ఇస్తున్నారు ఈ టాపిక్ మీద.